దీప తన కన్న కూతురు అని తెలుసుకొని జ్యోత్స్నాకి చుక్కలు చూపిస్తున్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. దీప కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుమిత్ర అయితే తను స్నానం చేయడానికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత సుమిత్ర స్నానం చేయడానికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక దీప ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ వచ్చి, ఏంటి దీప, అత్త ఏది అని అడుగుతూ ఉంటాడు. స్నానం చేయడానికి వెళ్ళింది బావా అని అంటూ ఉంటుంది దీప. ఏంటి దీప అలా ఉన్నావు అని అనగానే, ఏం లేదు బావా, తాతయ్య గారు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. కానీ ఇప్పుడు తాతయ్య వచ్చినట్టే మళ్ళీ జ్యోత్స్న కూడా రావచ్చు. జ్యోత్స్న అమ్మ చచ్చిపోవాలని కోరుకుంటుంది. అందుకనే కదా ఆ రోజు అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా కూడా తను అస్సలు కూడా పట్టించుకోలేదు. అమ్మ చనిపోవాలని తను అనుకున్న బట్టే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకోలేదు. కన్న కూతురు కాకపోవచ్చు, కానీ అమ్మ పాలు తాగి తను పెరిగింది. ఆ ఇంట్లో తనని ఎంతో గారాబంగా చూసుకున్నారు. అయినా సరే ఎవ్వరి మీద కూడా ఇంత కూడా తనకి ప్రేమ లేదు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే స్నానానికి వెళ్ళి వచ్చిన సుమిత్ర వాళ్ళ మాటల్ని వినేస్తుంది. ఇక వాళ్ళ మాటల్ని వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న నా కూతురు కాకపోవడం ఏంటి? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కూడా జ్యోత్స్న ఆపలేదా? నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు జ్యోత్స్న చూసిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక సుమిత్ర అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండగా, అవును దీప, అసలు దీనంతటికి కారణం పారునే. పారు చేసిన పనికి ఈరోజు నువ్వు అత్తకి కన్న కూతురు అయినా సరే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. నోరారా అమ్మ అని పిలుపుని పిలవలేని పరిస్థితిలో ఉన్నావు. అసలు జ్యోత్స్న నిజంగానే అత్త చావు కోరుకున్నదే అనుకుంటున్నాను. ఎందుకంటే అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏదైనా చేసుకుంటే ఆ తర్వాత ఆ నిందని మనిద్దరి మీద వేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలను. లేకపోతే తను వారం రోజులు ఒకవేళ సీఈఓగా తను ఏమీ చెయ్యకపోతే తనని సీఈఓ పదవిలో నుంచి తీసేస్తానని తాత చెప్పిన మాటలకు జ్యోత్స్న అయితే అత్త చనిపోవాలనే కోరుకుంది. అందుకని అత్త వెళ్ళిపోతూ ఉంటే తను చూసింది తప్ప కనీసం పక్కనే ఉన్న పారుకు కూడా చెప్పలేదు. వెళ్ళిపోతే ఇక సీఈఓ పదవి గురించి వీళ్ళు ఆలోచించరని సుమిత్ర అత్త మీద బెంగతో మావయ్య తాతయ్య ఇద్దరూ కూడా ఇకేమీ పట్టించుకోరని జ్యోత్స్న ప్లాన్ చేసింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా ఎలా చేస్తుంది బావా, మరి అంత మానవత్వం లేని మనిషా అని అనగానే, అలాంటి మానవత్వం లేని మనిషిని తీసుకువెళ్ళి పారు ఆ ఇంటి వారసురాల్ని చేసింది. తనకి ఎప్పుడైతే నేను తన ఇంటి వారసురాల్ని కాదని తెలుసుకుందో ఆ రోజు నుంచి ఇంట్లో ఉన్న అందరి మీద తను ద్వేషాన్ని పెంచుకుంది. ద్వేషాన్ని పెంచుకొని ఎవరు ఏమైపోతే నాకెందుకో, నాకు కావాల్సింది ఆస్తి అని అనుకుంటూ తను ఎంతకైనా చేయడానికి దిగజారిపోవడానికి కూడా వెనుకాడడం లేదు జ్యోత్స్న. ఆ రోజు నిన్ను కత్తితో పొడిపించింది ఎవరనుకుంటున్నావో? గౌతమ్ కాదు, జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. ఏం మాట్లాడుతున్నావు బావా అని అనగానే, అవును దీప, ఆ రోజు గౌతమ్ని రెచ్చగొట్టి గౌతమ్ చేతే నిన్ను కత్తితో పొడిపించింది. నువ్వు ఆ ఇంటి వారసురాలు అనే కదా నిన్ను కూడా చంపాలని చూస్తుంది. అలాగే సౌర్య తర్వాత నీ కూతురు కాబట్టి మళ్ళీ తను కూడా ఇంటి వారసురాలు అవుతుందేమో అని ఆ రోజు రౌడీల్ని పెట్టి శౌర్యని నిన్ను కూడా చంపించాలని చూసింది. కానీ ఆ రోజు అత్తని భ్రమలో పెట్టి గదిలోనే ఉంటాను, ఇక బయటికి రాను, తలపోటు వస్తుంది అంటూ నాటకమాడి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పి అత్త కళ్ళు కప్పి బయటికి వచ్చి నిన్ను చంపాలని చూసింది. ఈ విషయాలన్నీ పారిజాతానికి తెలుసు. కానీ తనే కదా తన మనవరాల్ని తీసుకువచ్చి సుమిత్ర అత్తయ్య ఒడిలో పడుకోబెట్టింది. అసలు దాసు మావయ్య, మా అమ్మ ఇంత ఆ దారుణమైన ఆలోచన ఎలా చేసిందో తెలియడం లేదు. నాకు ఆస్తి కావడానికి, నేను బాగుపడాలని మా అమ్మ నా కూతుర్ని తీసుకువెళ్ళి
సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టింది. తన స్వార్థాన్ని తను ఆలోచించుకుంది. కానీ ఇప్పుడు జ్యోత్స్న మాత్రం అందరి చావుని కోరుకుంటుంది. ఇప్పుడు జ్యోత్స్నకి మనిద్దరికీ నిజం తెలిసిపోయిందని తెలిసినా సరే జ్యోత్స్న అస్సలు కూడా ఊరికనే ఉండదు, ఎవరొకళ్ళని చంపేస్తుంది. అంత కోపం జ్యోత్స్నకి అని కార్తీక్ అయితే అంటాడు. ఆ మాటలన్నీ విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నేను అనుకున్నట్టు జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, దీపే నా కన్న కూతురు అన్నమాట. ఇన్ని రోజులు నా కన్న కూతుర్ని నేను ఎన్నెన్ని మాటలు అన్నాను. జ్యోత్స్న చేసిన కుట్రలన్నీ కూడా తెలియకుండా, నా కన్న కూతురని దీప తెలియకుండా నేను ఎన్నెన్ని బాధలు పెట్టాను దీపని. జ్యోత్స్న మాటలు విని దీపని ఎన్నెన్ని అన్నాను అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కార్తీక్ అయితే నాకు ఒకే ఒక్క అనుమానం ఉంది దీప. ఆ రోజు నిన్ను రెచ్చగొట్టి నీవు రివాల్వర్ తీసుకునేలా చేసి, అలాగే ఎవరి చేతైనా మావయ్యని ఖచ్చితంగా జ్యోత్స్ననే షూట్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నిజాన్ని బయట పెడుతున్నాడని కన్న తండ్రిని చంపాలని చూసిన దుర్మార్గురాలు పెంచిన తండ్రి మీద తనకెందుకు మమకారం ఉంటుంది అని ఉంటాడు కార్తీక్. అయితే ఇక కార్తీక్ మాటలకి ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అంటే నిజంగానే జ్యోత్స్నని ఆయన్ని షూట్ చేయించబోయిందా? ఇక జ్యోత్స్నని వదిలిపెట్టకూడదు, నా కూతుర్ని నేను ఇక దూరం చేసుకోను, జ్యోత్స్నకి సరైన గుణపాఠం చెప్పే తీరుతాను అని సుమిత్ర అనుకుంటూ అప్పుడే ఇక చప్పుడు చేస్తుంది. వాష్రూమ్లో నుంచి వస్తున్నట్టు దీప కార్తీక్ మాట్లాడుకోవడం మానేస్తారు. కార్తీక్, నేను ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాన్రా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని కార్తీక్ దీప ఇద్దరు కూడా ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. నీ నోటి వెంట ఈ మాట ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మనం ఇంటికి వెళ్దాం దీప, నువ్వు కూడా రా అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక అందరూ కలిసి ఇంటికైతే వెళ్తారు. సుమిత్ర ఇంటికి రావడంతో, అది కూడా కార్తీక్ దీప ఇద్దరు కూడా సుమిత్ర పక్కన నుంచొని ఉండడంతో అది చూసి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, మమ్మీ ఎందుకు మమ్మీ ఇలా చేశావు? కనీసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా నీకు గుర్తుకు రాలేదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే, మరి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూసి కూడా చూడనట్టు ఎందుకు వదిలేసావు జ్యోత్స్న? నా పీడ విరగడైపోయింది అనుకున్నావా? లేకపోతే ఈ ధ్యాసలో పడి ఇక నీ గురించి మీ తాతయ్య మీ నాన్న ఆలోచించరనుకున్నావా అని సుమిత్ర అయితే మాటలతో తోటాల్లాగా మాటల్ని పేల్చి జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. దీప, నన్ను గదిలోకి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది సుమిత్ర. నేను తీసుకెళ్తాను మమ్మీ నిన్ను అని అనగానే, వద్దు, నేను దీపతోనే వెళ్తాను, నువ్వు తీసుకువెళ్ళు దీప అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక దీప అయితే ఇక తీసుకువెళ్తుంది గదిలోకి సుమిత్రని. అది చూసి, ఏంటి మమ్మీలో సడన్గా ఇంత మార్పు వచ్చేసింది, అసలు ఏం జరుగుతుంది అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక జ్యూస్ తీసుకొని సుమిత్ర గదిలోకి వెళ్తుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న దీపని ఆపి, మా మమ్మీకి నేను ఇస్తాను జ్యూసు అని అంటూ ఉంటే, అవసరం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. నువ్వే ఇవ్వు దీప అని దీప చేత్తోనే తీసుకుంటుంది. తర్వాత ఇక దశరథ అయితే వస్తాడు. నన్ను క్షమించు సుమిత్ర అని అంటూ ఉంటే, లేదండి, నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. కొందరు మాటలు విని నేను చాలా తప్పులే చేశాను. ఆ తప్పుల్ని చేసి పైగా మిమ్మల్ని నేను మాటలు అన్నాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పులు చేయను, నన్ను క్షమించండి అంటూ సుమిత్ర దశరథ ఇద్దరు కూడా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని జ్యోత్స్న ముందే ఇద్దరు కలిసిపోతారు. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.